యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాలు నాశనం చేసుకోవద్దని చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న టెడ్డాల శ్రీనివాస్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుని వద్ద నుండి కిలో ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. అక్రమ రవాణాకు సంబంధించి మరో 2 నిందితులు పరారులో ఉన్నట్లు తెలిపారు. మిగతా నిందితులను కూడా త్వరలోనే అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అలా మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మరి ఈ గంజాయి నిర్మూలనలో భాగంగా మరి ప్రత్యేకంగా దృష్టితోటి పనిచేస్తున్న క్రమంలో మా గౌరవనీయులు ఎస్పీ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కార్య గారి ఆధ్వర్యంలో మరి మేమందరం కూడా ఇక్కడ మన జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం పనిచేస్తున్న క్రమంలో మనకు వచ్చిన నమ్మదైన సమాచారం మేరకు ఈ వెంకటేశ్వరపల్లె విలేజ్కి చెందిన బెడ్డెల శ్రీనివాస్ అనే వ్యక్తి గతంలో ఇతను హైదరాబాద్లో పబ్లలో పనిచేసేవాడు. అక్కడ ఈ బల్లార్షాకు సంబంధించిన మాజిద్ ఖాన్ అనే ఒక వ్యక్తి పరిచయమై తనకు అక్కడ బల్లార్షాలో నీకు వస్తే గంజాయి ఇప్పిస్తా అని చెప్పేసి అక్కడ మాట్లాడిన క్రమంలో వాళ్ళకు పరిచయమైన క్రమంలో ఇక్కడ మన గణపురం మండలం భూపాలపల్లి జిల్లా గణపురం మండల పరిధిలో తన మిత్రుడైన జనగాం ప్రేమ్ తేజ్ అనే వ్యక్తి వెంకటేశ్వరపల్లి ఇతను కూడా మరి వీళ్ళిద్దరు కూడా ఇతని మాజిద్ ఖాన్ దగ్గరికి పోయి బల్లార్షా నుంచి గంజాయి తీసుకురావడం ఇక్కడ ఉన్న కొంతమంది విద్యార్థులు యువకులకు యువకులకు ఇవ్వడం జరిగింది. దీని మీద మనం పక్కా సమాచారం మేరకు ఈరోజు ఉదయం 7 గంటలకు ఈ గణపురం మండలం గాంధీనగర్ ఏరియాలో మా ఎస్ఐ అశోక్ మరియు తన సిబ్బంది ఆటు వేసి పట్టుకోవడం జరిగింది. దాదాపు 1 కేజీ వరకు గంజాయిని అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాము. ఈ జనగాం ప్రేమ్ తేజ్ అనే వ్యక్తి పరారులో ఉన్నాడు, అతను మిస్ అయ్యాడు. ఇతను బెడ్డల శ్రీనివాస్ అనే వ్యక్తిని ఇప్పుడు ప్రస్తుతానికి ఆధీనం తీసుకొని మరి కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో పూర్తి విషయాలు తెలియజేస్తాం. మరి ప్రజలందరూ కూడా తెలంగాణ పోలీస్ శాఖ ఏదైతే ఈ కృతనిశ్చయంతో మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి నిర్మూలన కోసం కట్టుబడి పనిచేస్తుందో మరి ప్రజలందరి సహకారం కూడా దీనికి అవసరం ఉన్నది. మరి మీకు ఏదైనా గంజాయి కానీ డ్రగ్స్ సంబంధించిన సమాచారం ఏదైనా కూడా డయల్ 100 ద్వారా తెలియజేసినట్లయితే మీ యొక్క పూర్తి వివరాలు కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి పోలీస్ శాఖ సహకరించవలసింది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.